అభి శశిల పెళ్లి జరగకుండా చెయ్యాలి. ఎందుకో? వాళ్ళ పెళ్లి జరిగితే మనకేంది నష్టమో? ఆ నిత్య చెప్పిందని ఇట్ట చేస్తావో? నిత్య చెప్పిందని మాత్రమే కాదు, ఈ పెళ్లి జరిగితే శశి కూడా ఈ ఆస్తిలో వాటాదారవుతుంది. రేపు శాపంతో దివ్య చచ్చి ఆ బాధలో అభిగాడు కూడా పోతే శశి ఇంటి యజమానురాలయ్యి మనపై అజమాయిషీ చేస్తుంది. అసలు పెళ్లే కాకపోతే దానికి ఇక్కడ ప్లేస్ ఉండదు కదా. వామ్మో, ఎంత దురాలోచన నీదే. దురాలోచన కాదు పౌడ్రు, దూరాలోచన. నా పెళ్లి గురించి మర్చిపో. శశి తన అన్నయ్య చూసిన సంబంధమే చేసుకుంటుంది. అన్ని ప్రేమలు పెళ్లిదాకా రావు. నేను చెప్పని తీసుకొచ్చావా చార్కేశ? ఇదిగోండి. ఇంత సడన్ గా నాతో ఈ తాళెందుకు తెప్పించారు అమ్మాయి గారు? అన్నయ్యకి శశికి పెళ్లి చేయాలి. వేరే పెళ్లి కొడుకుతో చాణక్య సార్ రేపు సిసమ్మకి ఎంగేజ్మెంట్ చేయించబోతున్నారు. మీరెలా అభిబాబుకు సిసమ్మకు పెళ్లి చేస్తారు? ఎలాగైనా చెయ్యాలి చార్కేశ. చాణక్య సార్కు తెలియకుండా మేనేజ్ చేయొచ్చు, సిసమ్మను కూడా ఒప్పించొచ్చు. కానీ సిసమ్మ మెల్లో తాళి కట్టడానికి అభిబాబు అంగీకరించట్లేదు కదండి. అసలు ఆయనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా చేస్తారు? చేస్తాను. రేపు శశి వేలికి వేరే పెళ్లి కొడుకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే లోపు ఈ తాళి శశి మెళ్ళో ఉంటుంది. మీరు అసాధ్యమైన పనికి పూనుకుంటున్నారు దివ్యమ్మ. అసాధ్యమో కష్టమో అన్నయ్య శశి జీవితాంతం బాధపడ్డా నేను చూడలేను చార్కేశ. శశి అంటే అన్నయ్యకి ఇష్టం ఉంది, అన్నయ్య అంటే శశికి ప్రేమ ఉంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆయన ఇక్కడికొచ్చారు. కానీ పంతానికి పోయి శశికి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు. అన్నయ్య మౌనం శశికి కోపం తెప్పించి ఈ పెళ్లి కొప్పుకునేలా చేసింది. కానీ ఈ పెళ్లి జరిగితే ఎవరూ సంతోషంగా ఉండరు. అన్నయ్య మౌనంగా బాధపడినా, ఆయన ఆవేశపడినా, శశి కోప్పడినా, మనమేదో ఒకటి చేయకపోతే ఇది వాళ్ళకి జీవితకాలపు శిక్ష అవుతుంది. నిజమేనండి. కానీ మీరు చేయబోయే పని వల్ల చాణక్య సార్కి కోపం వచ్చి మీ మధ్య మనస్పర్ధలొస్తే అప్పుడు కూడా అభిబాబు సిసమ్మ బాధపడతారు కదా. ఆయనకు కావాల్సింది శశి సంతోషం చార్కేశ. అన్నయ్య దగ్గర శశి చాలా సంతోషంగా ఉంటుంది. రేపైనా కోపం రావచ్చు, కానీ తర్వాత అర్థం చేసుకుంటారు. చాణక్య సార్ పట్టుదల గురించి మీకు తెలియదు దివ్యమ్మ. నా పట్టుదల గురించి నీకు తెలీదా? మీరు ఒకేసారి 2 కొండలను ఢీకొట్టబోతున్నారు. చాణక్య సార్ని కన్విన్స్ చేయటం, అభిబాబుని పెళ్లికి ఒప్పించటం దాదాపు అసాధ్యం. నేను సాధ్యం చేస్తాను. ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఆలోచించండి. చెడ్డ పని చేయడానికి ఆలోచించాలి. చేసేది మంచి పని అయినప్పుడు వెనక ముందు చూడాల్సిన అవసరం లేదు. ఆ మంచి మీకు చెడవుతుందేమోనని నాకు భయంగా ఉంది దివ్యమ్మ. నా అన్నయ్య కోసం, నా ఆడపడుచు కోసం నేనేమైపోయినా పర్వాలేదు చార్కేశ. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. రేపు వాళ్ళ పెళ్లి జరగాలి. అది మాత్రమే నా మనసులో ఉంది. దివ్యమ్మ సంకల్పం అయితే గొప్పది, కానీ అభిబాబు చేత సిసమ్మ మెళ్ళో తాళెలా కట్టిస్తారో అర్థం కావట్లేదు. 10 కంతా ఇంటికి స్వీట్స్ రావాలి, 1కి లంచ్ పెట్టాలి. ఆ క్యాటరింగ్ వాళ్ళని ఫాలో అప్ చేయాలి. ఎంగేజ్మెంట్ రింగ్స్, పూలదండలు ½ అన్ అవర్లో రావాలి. శశికి పట్టు చీర, పెళ్లి కొడుక్కి ఫుల్ సూట్ ఆర్డర్ చేశాను. రింగ్స్ దండలతో పాటు వాటిని కూడా తీసుకొచ్చేయండి. ఓకే, బాయ్. చారుకేసా సార్, డెకరేషన్ ఇంకా అవ్వలేదా? ఒక్కడవే చేయకపోతే పని వాళ్ళని పిలుచుకోవచ్చు కదా. పర్వాలేదు సార్, ఎలాగూ ఆగిపోయే ఎంగేజ్మెంటే కదా. ఏంటి ఆగిపోయే ఎంగేజ్మెంటా? మీకు అలా వినిపించిందా? ఆగిపోయా కాదు సార్, అయిపోయే ఎంగేజ్మెంట్ అన్నానమాట. నువ్వు నా పార్టీయే కదా. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? నీ ఫేస్ చూస్తుంటే డౌట్ గా ఉంది.
మీ అమ్మాయి గారు బాబు గారితో కలిసి ప్లాన్లేం చేయట్లేదు కదా? రామరామ, పిఏగా పనిచేయడానికే టైం సరిపోవట్లేదండి, ఇక ప్లాన్లు ఏం చేస్తారండి? అయినా నేను మీ సాల్ట్ పెప్పరు తిని చాలు. ఇంటి బయట షామియానా చైర్స్ రెడ్ కార్పెట్ వేయించమన్నాను, గుర్తుందా? భలేవారే సార్. పెళ్లి కొడుకుకి రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్పాలన్న మీ ఎక్సైట్మెంట్ నేనెలా మర్చిపోతారండి? సెస్సీ ఎంగేజ్మెంట్ చూసి మీ బాబు ఖచ్చితంగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు కదా? ఏమో సార్, ఈ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదండి. ఏ, ఈ ఎంగేజ్మెంట్ జరగదని నీ అనుమానమా? అదే, అలాంటి అభిప్రాయం కూడా ఏం లేదు సార్ నాకు. ఇంతకీ మీ అమ్మాయి గారు ఎక్కడా? ఇక్కడ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్టున్నారు. ఎప్పుడెప్పుడు మీ అన్నగాడి ఏడుపు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను. మా అన్నయ్యని ఏడిపించడం మీ వల్ల కాదు. ఆల్రెడీ ఏడుస్తూనే ఉంటాడు, అందుకే ఇంకా కిందకి దిగిరాలేదు. ఆ పని చేస్తున్నది మీ చెల్లెలు. తను హ్యాపీగా పెళ్లి కొప్పుకుంది, ఎందుకు ఏడుస్తుంది? రాత్రంతా ఏడ్చి ఇంకా నిద్ర లేవలేదు. తన వదినిగా నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలి? వెళ్ళి శశి నిద్ర లేపి రెడీ చేయాలి. మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని మరొకరి కోసం రెడీ చేయాలా? నా భార్యగా నువ్వు ఆ పని చేయాలి. సరే స్వామి, మీరెలా అంటే అలా. వెటకారంగా చెప్తున్నావా, ఒబిడియంట్ గా అంటున్నావా? మీకెలా అర్థమైతే అలా. ఇంతకీ హ్యాపీగా ఉన్నావా, సాడ్ గా ఉన్నావా? మీకెలా కనిపిస్తే అలా. ఏంటి అన్నిటికీ సేమ్ ఆన్సర్ చెప్తున్నావు? మీరెన్ని క్వశ్చన్స్ వేసినా ఆన్సర్ ఒకటే కాబట్టి. వెళ్ళి నా ఆడపడుచుని రెడీ చేస్తానులేండి. చారుకేశా సార్, మీ అమ్మాయి గారిని చూసావా? తన అన్నయ్యకి శశి మిస్ అవుతుందన్న బాధ కొంచెం కూడా లేదు. మీకు అలా అనిపిస్తుందా? ఆవిడ ప్లాన్ లో ఆవిడ ఉన్నారు సార్. ప్లాన్ ఏంటి? ఏం ప్లాన్ సార్? అదే ఏదో ప్లాన్ అన్నావుగా. నేనా? మీరే ఏదో ప్లాన్ అన్నారు, ఏం ప్లాన్ సార్? చారుకేశా, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అదేమన్నా చేయబోతుందా? మిమ్మల్ని కాదని ఆవిడ ఏం చేస్తారు సార్? మరేదో ప్లాన్ లో ఉందన్నా. చెల్లెలకి నిశ్చితార్థం చేసే సంతోషంలో మీరు ఏం వింటున్నారో ఏం అంటున్నారో మీకే అర్థం కావట్లేదండి. అంతేనా? ముమ్మాటికి. దివ్యము నిజంగానే కొలాసాగా ఉన్నారు. ఇంతకీ ఆవిడేం ప్లాన్ చేసినట్టు? అన్నయ్య, ఏంటి ఇలా ఉన్నావు? కింద శశి ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన పంతులు గారిని క్యాటరింగ్ వాళ్ళని పురమాయిస్తున్నారు. చారుకేశ ఇల్లంతా డెకరేట్ చేస్తున్నాడు. నువ్వు కూడా కిందకొచ్చి ఏదో ఒక పని చెయ్యి. దివ్య, జరుగుతున్న ఎంగేజ్మెంట్ ఎవరిదన్నయ్యా? నువ్వు ప్రేమించిన అమ్మాయిది. పెళ్లి చేసుకోవడానికి నువ్వు నిరాకరించిన అమ్మాయిది. నువ్వెంత హుషారుగా ఉండాలి. సినిమాల్లో చూపించినట్టు ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్థమో పెళ్ళో జరుగుతుంటే హీరో వచ్చి ఆ పనులు చేయడం ఎంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది. నువ్వు ఆ ఛాన్స్ మిస్ అవ్వకూడదన్నయ్యా. సినిమా హీరోలాగా నువ్వు సింపతి కొట్టేయాలి. రారా, కిందికి వెళ్దాం. నాకు ఫ్యాక్టరీలో పనుంది, వెళ్ళాలి. ఏంటన్నయ్య నువ్వు? కింద ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఫ్యాక్టరీకి వెళ్తావా? ఇంతకంటే అగౌరవం ఇంకేమైనా ఉంటుందా? అసలు నువ్వు చూడాలనే కదా మా ఆయన ఇక్కడ నిశ్చితార్థం పెళ్లి ఇదంతా పెట్టింది. నువ్వే లేకపోతే ఎలా? దివ్య, అవునన్నయ్యా, నువ్వు శశిని కాదన్నావు. ఆయనకి కోపం వచ్చింది, వేరే సంబంధం చూశాడు. నువ్వు కామ్గా ఉన్నావు. శశికి కూడా కోపం వచ్చి వేరే పెళ్లికి ఒప్పుకుంది. ఆ పెళ్లికి కూడా నీకేం బాధ అనిపించట్లేదు. పైగా దగ్గరుండి పనులు చేద్దామని నువ్వే కదా అన్నావు. ఇప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతానంటే ఎలా?
మా ఆయన నాపై కోపడడు తిట్టడు. ఆ, తిట్టినా పర్వాలేదు, కోపంతో నా మీద చేయి చేసుకుంటే ఆయనతో దెబ్బలు తినడం నా వల్ల కాదన్నయ్య. వాడు గనక నీ ఒంటిపై చేస్తే చంపేస్తాను వాణ్ణి. అయితే కిందకొచ్చి పనులు చెయ్యి. నా వల్ల కాదు. ఏ అన్నయ్య, బాధగా ఉందా? కానీ ఏ బాధ లేదని నిన్నే అన్నావుగా. కొంపదీసి మనసు మార్చుకుని శశిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి? అయినా నీకిప్పుడు ఆ ఛాన్స్ లేదులే అన్నయ్య. ఒకవేళ నువ్వు ఒప్పుకున్నా ఆయన శశి ఒప్పుకోరు. ఈ జీవితానికి నీకింతే. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదిలేశావు. నీ మనసులో ఏముందో బయట పెట్టలేదు. ఇప్పుడు ఆ మనసు బాధపడినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. పరిస్థితి చేయి దాటిపోయిందన్నయ్య. కిందకొచ్చి పనులు చేసి 4 అక్షింతలు వేసి భోంచేయడం తప్ప ఇంకేం చేయలేవు. త్వరగా రా, తొందరగా వచ్చేయి. ఏంటి దివ్యమ్మ, అన్నయ్యని అలా బాధ పెట్టారు? తప్పు కదా. నేనేం చేశాను చారుకేశ? ఇదంతా అన్నయ్య ఇష్టమే కదా. మీరేదో ఒకటి చేసే ఉంటారని నాకు తెలుసు. ఏం చేశారో చెప్పండి. చెప్పను, కాసేపట్లో నువ్వే చూస్తావు. కాయా పండా దివ్యమ్మ? ఏ కాయ కాదు, పండు కాదు. పెళ్లి. అభిరామ్ విట్స్ శశిరేఖ. చంద్రిక, చంద్రిక, ఎలా ఉన్నాను పౌడరు? నువ్వు నేను ఎలా ఉంటే ఓరికి కావాలే? దివ్య ఏదో ఒకటి ప్లాన్ చేసే లోపు ఈ నిశ్చితార్థం జరిగిపోవాలి. నువ్వు త్వరగా వెళ్ళి శశిని రెడీ చెయ్యి. దాన్ని దివ్య రెడీ చేస్తుందిలే. ఓసి నా తింగరి పెళ్ళామా, నిశ్చితార్థాన్ని చెడగొట్టాలనుకున్నది మళ్ళీ పెళ్లి కూతురు ఎందుకు రెడీ చేస్తుంది? పాయింటే పౌడరు. త్వరగా ఎల్లో. పిల్లేంటి ఇంకా పడుకుంది? శశి, అమ్మ శశి, లేమ్మా. ఈ రోజు నీకు నిశ్చితార్థమని మర్చిపోయావా? రెడీ అవ్వాలి. హాల్లో మీ అన్నయ్య ఏర్పాట్లవి చేస్తున్నాడు. కాసేపట్లో పెళ్లివాళ్ళొస్తారు. త్వరగా కాని అమ్మా. ఏంటమ్మా అది? ఏమైంది? అది 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 ఏమండి? గోడకు కుట్టిన బంతిలా తిరిగి వచ్చినవా? ఏమండి? రూమ్ లో శశి శశి కొంపతీసి లేదా ఏంది? ఉందండి. మరెందుకు కంగారు పడుతున్నావు? అదేంటంటే శశి మీకు కాదు, చాణక్యకి చెప్పాలి. బాబు చాణక్య, అది ఏంటండి, ఇల్లు డెకరేషన్ సరిపోలేదా? ఇంకా చేయించాలా? పూలు పండ్లు స్వీట్స్ అన్నీ వస్తున్నాయి. ఎన్ని వచ్చినా అసలుది ఉండాలి కదా బాబు. అసలుదా? ఏమంటున్నారు? రూమ్ లో శశి లేదా? ఉంది, కానీ తన మెళ్ళో తాళి కూడా ఉంది. తనకి పెళ్ళైపోయింది బాబు.
శశి 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 ఆ తాళేంటి ఎవరు కట్టారు? నాకు తెలీదు అన్నయ్య. నీకు తెలియకుండా నీ మెడలోకి తాళెట్లా వచ్చింది? నిజంగా నాకు తెలీదు అన్నయ్య. నువ్వు గెస్ చేసింది కరెక్టే చంద్రిక. దివ్య నైట్ అభితో శశి మెల్లో తాళి కట్టించేసింది. అభిగాడికి ఇష్టం లేదు కదా, ఎలా కట్టాడు? ఇది ఎలా సాధ్యమైంది దివ్యమ్మా? తలుచుకుంటే ఏదైనా సాధ్యం చార్కేశ. అభిబాబు ఎలా తాళి కట్టారు? కట్టింది అన్నయ్య కాదు, నేను. అంటే ఆడపడచు అర్ధముగుడితో సమానం అంటారే, ఆ మాట నిజం చేశారా? నిజంగా చెప్పు శశి, ఇది వాడి పనే కదా? లేదన్నయ్య, నాకేం తెలీదు. భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా, మేమంతా ఉన్నాం కదా. అవునమ్మా, అభి నీ మెళ్ళో తాళి కట్టుంటే అది మంచి పనే కదా. నిజంగా నాకు తెలీదు. చేసిందంతా చేసి దివ్య ఎలా సైలెంట్ గా ఉందో చూడు చంద్రిక. ఇది మంగనే మించిపోయింది పౌడరు. ఇది ఖచ్చితంగా వాడి పనే. రే అబే, కిందకి రారా. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా? ముందు కాళ్ళ వదలరా. పీక పిసికి చంపేస్తాను. నా చెల్లి మెళ్ళని తాళి కడతావా? ఈ రోజు తన నిశ్చితార్థం, ఎల్లుండి తన పెళ్ళని తెలిసి కూడా ఏ ధైర్యంతో తాళి కట్టావురా? జై, నేను కట్టలేదురా. నువ్వు కట్టకపోతే ఇంకెవరు కట్టారా? నాకు తెలీదు. నాటకాలు ఆడుకో, నువ్వే కట్టావు. రేయ్, నాకు నీళ్ళ ఆవేశం లేదురా, ఆలోచన ఉంది. అవునరా, నీ బుర్ర నిండా ఎదవ ఆలోచనలే. అలాంటి దురుద్దేశంతోనే ఈ పని చేశావు. రాత్రి అందరూ నిద్రపోయాక దొంగచాటుగా తాళి కట్టావు. రేయ్, నాకు తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ రోజే చేసుకునేవాణ్ణి. దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? నిజం చెప్పభి, తాళి కట్టడం మంచి పనే, ఒప్పుకో. నేను చెయ్యలేదు జడ్జి, నాకు తెలీదు. నిజం చెప్పభి, తాళి కట్టడం మంచి పనే, ఒప్పుకో. నేను చెయ్యలేదు జడ్జి, నాకు తెలీదు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారా? వాడు తనకు తెలియదంటున్నాడేంటి చంద్రిక? వాడు కట్టకపోతే దివ్య కట్టిందేమో. దివ్యమ్మా, మీరు ఎంటర్ అయ్యే టైం వచ్చింది. అయితే ఎంటర్ అయిపోతాలే.